ఈ రోజు ముఖ్య ఉద్దేశం కూడా చాలా వరకు కూడా ఇది కేరళ రాష్ట్రం కదా. కేరళ రాష్ట్రంలో శబరిమలై సంబంధించిన విషయం తెలుగు ప్రజలు మరి తెలుగు మీడియాలో మనం ఎందుకు జాగోలో దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అని ఈ రోజు మనం అనుకుంటే మిత్రులారా, ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 70% పైపెచ్చు మన నుంచి తెలుగు భక్తులు చాలా వరకు మీరు చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో కూడా మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు తెలుగు భక్తులు చాలా మంది కూడా మరి గణనీయమైన విశ్వాసంతో నమ్మకంతో అటు స్వామివారిని సేవించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో మరి ప్రత్యక్షంగా స్వామివారిని చూడకపోయినా వారి లీలలు తెలుసుకొని అనేక సందర్భాల్లో మనం ఇక్కడి నుంచి మాట్లాడిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి పెద్దలందరి సూచనలు తీసుకుంటూ కూడా ఒక్కొక్క కథనం వింటూ ఉంటే నిజంగా కూడా కళ్ళ నీళ్ళు వచ్చేవి, అంటే హృదయ విదారకంగా ఉండేవి. ఏమిటి ఇంత భక్తి ఉన్నా ఇంతవరకు కూడా మనమందరం భక్తులుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ఈ రోజు ఇంత దయనీయమైన పరిస్థితి, మన దేవుణ్ణి మనకెందుకు దూరం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులారా. అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు భక్తి విశ్వాసాలతో ఈ రోజు అక్కడికి వెళ్ళి మరి స్వామిని దర్శించి తరించాలనుకున్న పరిస్థితుల్లో నీళ్లు లేక ఇబ్బందులు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా లేక కనీసం వెళ్లే మార్గ మధ్యలలో అనేక సదుపాయాలు అక్కర్లేదు, కానీ మినిమం ఫెసిలిటీస్ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. తిరుపతి ఇందాక కూడా మన ప్రోమోలో రన్ చేస్తూ ఉన్నాం. తిరుమల లాంటి క్షేత్రాల్లో చక్కటి ఒక మేనేజ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే కూడా అవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నాము. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే అనేక మంది భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా మరి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా ఒకనొకప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని కోర్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. అయినా కూడా స్థానిక ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోవడం, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇంతమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎందుకు కనీసం కేరళ సర్కార్తో సంప్రదింపులు చేయలేకపోతున్నారనే దాని మీద కూడా ఈరోజు ఎందుకంటే చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు చాలా మందికి. అండ్ మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం జాగో ఈరోజు భగవంతుడికి సంబంధించిన ఆలయ ఆస్తులు, అది బంగారం కావచ్చు ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. బహిర్గతంగా దోపిడీ చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజల ముందుకు మరీ ముఖ్యంగా భక్తుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంతమంది పెద్దలతో చర్చని మనం కొనసాగించే ముందు మరి విశ్వ హిందూ పరిషత్ నుంచి వారు చేసిన ఒక్క ఆస్పెక్ట్ మనం ఒకసారి నేను ఇంగ్లీష్లో చదువుతాను మీకు. రిగార్డింగ్ ద గోల్డ్ థెఫ్ట్ ఎట్ శబరిమల, గోల్డ్ వాస్ కంటిన్యూస్లీ లూటెడ్ ఫ్రమ్ శబరిమల డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ 2018 to 90, 2023 to 24 and 25. It is understood that even every important gold-plated domes of the Sabarimala temple, which are invaluable treasures, were stolen under the guise of installing new gold plates. However, on September 7, 2025, in connection with the Thiruvonam festival, the temple was opened for celebrations. ఇది కొంత ఇంగ్లీష్లో చెప్పినా కూడా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను మన తెలుగు ప్రేక్షకుల కోసం. కొత్త బంగారు పలకలు అమర్చడం అనే ముసుగులో అమూల్యమైన తాలిక కూడలు కూడా తొలగింపబడ్డాయి. 2025 సెప్టెంబర్ 7న తిరువోణం రోజు చంద్రగ్రహం కారణంగా ఆలయాన్ని ముందుగానే మూసివేశారు. హరివరాసనం అనంతరం సోపాన మార్గానికి వెళ్లే అన్ని గ్రిల్లులు లాక్ చేసి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడం జరిగింది. ఇది ముందస్తు ప్రణాళికను స్పష్టం చేస్తోంది. అదే రాత్రి ద్వారపాలక విగ్రహాలు, సోపాన మెట్లు, కట్టలపడి తలుపు ఫ్రేములు, ద్వారంపై ఉన్న లక్ష్మీ విగ్రహం తొలగించి రహస్యంగా బయటకు తరలించారు. సెప్టెంబర్ 8 అర్ధరాత్రి తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తమ యూట్యూబ్ ఛానల్ హిందూ విశ్వాస్ ద్వారా ఈ విషయం బయటపెట్టింది. అనంతరం రిపోర్టర్ టీవీ ద్వారా సమాచారం బహిర్గతమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విషయం తెలిసింది. దీనికి స్పందనగా విహెచ్పి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అరణ్ముల త్రివాభరణం కమిషనర్ కార్యాలయం తర్వాత తిరువనంతపురం దేవస్వం బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద భారీ నిరసనలు నిర్వహింపబడ్డాయి. సెప్టెంబర్ 9న పంబా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వినోద్కు అధికార ఫిర్యాదు సమర్పించి రిసీవ్ కూడా పొందారు. ఈ కేసు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వరకు విస్తరించిన నెట్వర్క్తో సంబంధం ఉందని అనుమానాలు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, సమర్పిత ఆభరణాలు అంతర్జాతీయ పురావస్తు దొంగల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చున్న అవకాశము అంతర్జాతీయ లింక్ స్పష్టంగా కనిపిస్తోంది. సిట్ దర్యాప్తు సరిపోదని భావించి కేరళ హైకోర్టులో సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు హైకోర్టు నుంచి తుది నిర్ణయం రాకపోవడం బాధాకరం. శ్రీ కోవిల్కు జరిగిన
ఆ ఆధ్యాత్మిక నష్టం దృష్ట్యా దేవప్రశ్నం నిర్వహించాలంటూ దేవస్వం బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలను మరో కేసు కూడా దాఖలైంది. దీనిపై నిర్ణయం లేదు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అనే డిమాండ్ విహెచ్పి న్యాయ పోరాటం కొనసాగుతోంది. దొంగలించిన బంగారం, విగ్రహాలు, పవిత్ర వస్తువులన్నీ పూర్తిగా స్వామి సన్నిధికి తిరిగి తీసుకురావాలని ఒక భక్తుల తుది లక్ష్యంగా ఉంది.